దైవవాక్యాన్ని మనం చదువుకుందాం. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ప్రభునందు ప్రియులారా, ఈ పరమగీతముల గ్రంథములో ఈ 5వ అధ్యాయములో మనం ఎన్నో లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే యెరూషలేము కుమార్తెలు దేవుని మందిరంలోనే ఉన్నవారు, సంఘానికి చెందిన వారే కానీ వారు ప్రభువును పూర్తిగా తెలుసుకున్నవారుగా లేరని మొదటి భాగంలో మనం నేర్చుకున్నాం. రెండో భాగంలో మనం ఆలోచన చేస్తే సంఘంలోనే ఉన్నారు, వారు అన్నిట్లో పాలుపంపులు పొందుతూ ఉంటారు, సంఘంలోనే ఉన్నారు కానీ ప్రకృతి సంబంధులుగా ఉన్నారు. అలాగే ప్రభుని వెరిగి కూడా అనేక మందికి కలవరం కలిగించేవారుగా ఉన్నారు. అనేక మందిని ఆవేశానికి వారిని ఏదో వేరే విధముగా వారిని ఉద్రేకపరిచేవారుగా ఉన్నారని, వారు ప్రభు ప్రేమను ఎరిగిన వారుగా లేరని మనం గమనించాం. మూడో భాగంలో వారికి ఏం కావాలి? దేహం ఎరుపు కావాలి, సౌందర్యం కావాలి, అందసందాలు కావాలి, పై వేషధరణ కావాలి వారికి, యెరూషలేము కుమార్తెలకు. అటువంటి వారు సంఘంలో ఉన్నారు. మంచివారిని ప్రేమిస్తారు, చెడ్డవారిని రూపంగా అందంగా తయారు అయిన వారిని ప్రేమిస్తారు. ఆ మాటలు మనకు యాకోబు రాయించాడు. ఆ మాటలు మనం గత వారంలో మనం చెప్పుకోలేదు. ఎందుకంటే ఉంగరం పెట్టుకుని వారిని పైన కూర్చోమని, ఏమీ లేని వారిని కిందికి దించేవారుగా ఉన్నారు. మామూలుగా అయితే లెక్క ప్రకారం అటువంటి స్థితిలో ఉన్నారని, వారికి దేహము ఎరుపు కావాలి. అయితే దేవుడు ఏమని చూస్తాడు? నరుని వేషాన్ని దేవుడు చూడడు. నరుని వేషము అది ఏమాత్రం కూడా దేవునికి ఇష్టం లేనిది. దేవుడు హృదయాలను లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. మనం అంతవరకు గత వారం 3వ భాగంలో మనం నేర్చుకున్నాం. ఈ దినము 4వ భాగంలో కూడా మనము నేర్చుకోబోయే పాఠము ఏమైనదంటే, మనకు యెరూషలేము కుమార్తెల గురించే మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము కుమార్తెల గురించి సూలమతి అంటున్న మాట, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అంటుంది. అంటే నల్లని స్వభావం గురించి గత వారం కొంత విన్నాం గత దినాల్లో. ఎందుకంటే మన సంఘంలో పెద్దలము, కొంతమంది పరిచారకులు కూడా ఉన్నారు కాబట్టి, పిల్లలు కూడా ఎదగాలి కాబట్టి వారికి వరుసగా చెప్పుకుంటా పోతే మటుకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఈ వాక్యం పూర్తిగా మనకు అర్థం కావాలంటే అన్నీ ఒకసాటికి తీసుకుని రావాలి. అన్నీ ఒకసాటికి తీసుకొని వస్తేనా అర్థమవుతుంది ఈ వాక్యం. అన్నీ ఒకసాటికి మనం చేర్చుకునే దానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా మనం చెప్పుకున్న లేఖనాలు, మొదటి వచనం నుంచి కూడా మనం చెప్పుకున్న మాటలు, రాజు ప్రేమను ఎరిగిన సూలమితిగా మనం మొదటి వచనంలో మనం చూసాం. మొదటి వచనము నోటి ముద్దలతో ఆమె ఎలా ప్రేమించిందో మనం చూసాం. రెండో, దేవుని ప్రేమను పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో అనుసరించిన సూలమతిని గురించి మనం చూసాం. మూడో భావంలో కూడా ఆయన సమాధానకరుడుగా, ఆయన భూలోకమును పరలోకమును సమాధానపరిచిన వాడుగా మనం 3వ భాగంలో చూసాం. అయితే 4వ భాగంలో మనం చూసినప్పుడు ఆ కల్వరి మరణములో ఎత్తబడిన ప్రభువును మనము ఎలా చూస్తున్నామో 4వ భాగంలో మనం చూసాం. ఆ కల్వరి మరణంలో ఎత్తబడిన ప్రభు మనల్ని ఎక్కడికి చేర్చాలనుకుంటున్నాడు? అంతఃపురంలోనికి చేర్చాలనుకుంటున్నాడు. ఆయన ఉన్న స్థానంలోకి చేర్చాలనేదే దేవుని యొక్క ఉద్దేశంగా మనం 4వ వచనంలో మనం చదువుకున్నాం. 5వ వచనంలో మనం ఆలోచిస్తున్న మాట, ఇప్పుడు 5వ వచనం గురించి మనం ఇప్పుడు 3 భాగాలు మనం నేర్చుకున్నాం. 4వ భాగం మనం నేర్చుకుంటున్నాం ఈ దినం. 4వ భాగంలో మనం ఆలోచన చేస్తే, ఈ సూలమితి ఎటువంటిదంట? నేను నల్లనిదానను అంటుంది. నల్లనిదానని ఆమె ఒప్పుకుంటుంది. తన సౌందర్యాన్ని, తన రూపాన్ని, ఆమెకున్న ఆ మనసులో ఉన్న సమస్తాన్ని కూడా ఆమె ఒప్పుకుంటుంది. నేను అందరిలో, ఇప్పుడు ఎవరినైనా నల్లని వారిని నువ్వు నల్లనిదానం అంటే ఒప్పుకోరు, కోపగించుకుంటారు, తిడతారు. అయితే ఆమె అలా కోపగించుకునేది కాదు. ఆమె తన్ను తానే ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఆత్మరక్షణ కూడా ఎలా జరగాలి?
ఎలా జరగాలి? ఆత్మరక్షణ. నేను చెప్తే చెప్పినట్టు, మేము చెప్పినట్టు చెప్పేది ఆత్మరక్షణ కాదు. అది మీ హృదయమారా చెప్పగలగాలి. నేను పాపాత్ముడను, నేను పాపాత్మురాల్ని, నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నా పాపంను నేను ఒప్పుకుంటాను, కప్పుకోలేదు, ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆత్మరక్షణ సంపూర్ణంగా జరుగుతుంది. మనం ఒప్పించేవారు, ఆత్మరక్షణ పొందినవారు బాప్తీసం తీసుకుంటారు, కానీ వారు సంఘంలో నిలబడలేరు. వారు కేవలం ఆ నీళ్ళలో మునిగి ఆ రొట్టె రసంలో పాలు పంపులు పొంది అంతవరకే ఉంటారు. అటువంటి వారే సంఘాన్ని అంటుకట్టుబడి ఉండలేరు. ఆత్మరక్షణ ఎలా కలగాలంటే హృదయములో కలగాలి. మన హృదయములో ఆంతర్యములో ఆత్మరక్షణ కలగాలి. హృదయములో మన ఆంతర్యములో ఆత్మరక్షణ కలిగినప్పుడు ప్రభు మన పాపాలు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అదే దేవుడు కోరుకునేది కూడా. ఎందుకంటే నల్లని స్వభావం అంటే పాపానికి సాదృశ్యమైనది. అది ఒప్పుకునే జీవితం. అది మనస్సు పూర్తిగా ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే మనం ఆ పాపం నుంచి విముక్తి కాగలం. ఆ పాప శాపం నుంచి మనము దూరపరచగలం. అందుకే ప్రభు ఏమంటాడు? మన పాపంను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు కనుక మనల్ని ఏం చేస్తాడు? సమస్త దుర్నీతుండి మనల్ని పవిత్రపరిచి ఆయన సన్నిధికి, సవాసానికి మనల్ని ఎడదగ్గర నడిపించుకుంటాడు. ఎడదగ్గరకు రాలేకున్నామంటే మనలో ఆత్మరక్షణ సంపూర్ణంగా జరగలే. మనకు అదే గుడ్డి గుర్తు. ఆత్మరక్షణ సంపూర్ణంగా జరిగితే పాపక్షమాపణలు తొలగిపోయాయి. దేవునికి దగ్గరగా ఉంటాం. దేవుని ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోలేము. దేవుని సన్నిధిని వదిలిపెట్టుకోలేము. ఎందుకు? ఆయన కృపారెక్కల నీడల కింద ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. తమ బిడ్డలు ఎట్లా ఉండాలని కోరుకుంటాడు ఆయన. గత దినాల్లో కూడా విన్నాం. కోడి తన పిల్లలను ఎలా దాస్తుందో అంతకన్నా వేరెట్లుగా యెరూషలేము కుమార్తెలారా మిమ్మల్ని నేను దాచుకోవాలనుకున్నా, అయితే మీరు ఎలా ఉన్నారు? నా మాట ఎన్నున్నోళ్ళకున్నారు. అటువంటి స్థితిలో ప్రభు దేవుని సన్నిధికి రావాలని కోరుకుంటాడు. అదే ఆమె ఏమంటుంది? నేను నల్లని దానను అంటుంది. నల్లని దానను. ఆనాడు మనకు తెలుసు కదా, గత వారంలో అన్న ద్వారా కూడా విన్నాం. ఆదాము అవ్వలు ఒప్పుకొనింటే ఆనాడు పాపక్షమాపణ కలిగేదే. వారిరువురు ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకున్నారని ఆదికాండములో మనం 3వ అధ్యాయంలో 11, 12, 13 వచనాల్లో మనం చదువుకుంటే అక్కడ కనపడుతుంది. వారు ఒప్పుకొని ఉంటే ఆనాడే పాపక్షమాపణ కలిగిపోయేది. మనకు పాప విముక్తి లేదు. ఆ మాట గురించి మనం సారు చెప్పిన వాక్యంలో కూడా మనం విన్నాం. విధేయత, ఒకని అవిధేయత వలన పాపం ఎలా వచ్చింది, లోకములు అందరికీ సంప్రాప్తమైందని మన పెద్దల ద్వారా మనం విన్నాం. ఒకని విధేయత వలన అందరికీ శాప విమోచన, పాపక్షమాపణ, పరలోక ప్రాప్తి ఆయన విధేయత వలన మనకు కలిగింది. కాబట్టి ఆయన వల్ల మనం రక్షించబడిన మనము ఎలా ఉన్నాం? ఒప్పుకునే జీవితంలో ఉన్నామా? ఇంకా కప్పుకుంటూనే ఉన్నామా? ఇంకా కప్పుకుంటే నీలో రక్షణ కార్యం సంపూర్ణంగా జరగలేదు. ఒప్పుకొని ఇడిచిపెడితే దేవుణ్ణి అంటుకట్టుబడి ఉంటాం. అందుకే ఆమె నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అంటుంది. ఆనాడు కయ్యను కూడా ఒప్పుకోలేదు కాబట్టి కయ్యను ఎక్కడికి తోసివేశాడు? ఆయన బయటికి తోసివేశాడు. అయ్యో, అక్కడ మాట కయ్యను అంటాడు. చూడండి ఏ మాట అంటాడు అక్కడ. 4వ అధ్యాయంలో కనబడుతుంది. ఆదికాండంలో 13వ వచనంలో, అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ముందు తెలుసు కదా దేవుడు ఎంత గొప్పవాడో. ఆదాము చెప్పే ఉంటాడు బిడ్డలకు. అయితే కయ్యను ఒప్పుకోకపోవడానికి కాబట్టి ఆయనను బయట తోసివేశాడు. ఆయన సన్నిధి నుంచి నేల సేద్యపరచుటకు కూడా, ఆ సేద్యపరిచినప్పుడు ఆయనకు ఆ ఆహారం కూడా ఆయనకు సమృద్ధికరంగా రానట్లు అక్కడ 11, 12 అధ్యాయాల్లో మనం ఆ వచనాల్లో మనం చదువుకుంటాం. అంతేకాదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మెరవై తిరుగుదువు అనే మాట కూడా అంటాడు కయ్యను గురించి. అంటే అప్పుడు అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. భరించలేను. ఆ తెలివి ముందే ఉంటే,
ఆ తెలివి ముందే కయ్యూను కొన్నింటే, అరే రే ప్రభు చూశానంటున్నాడు, ఆయన రక్తము నాతో మొర పెడుతుంది అంటున్నాడు, నీ తమ్ముడు ఎక్కడంటున్నాడు, నన్ను అడుగుతున్నాడు, దేవునితో నేను అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది, దేవునికి నిజం చెబుదామని కయ్యూను అనుకొనింటే, ప్రభువా నేనే ఆయన, నువ్వు ఆయన బలి అంగీకరించావు కాబట్టి, నా బలి నువ్వు అంగీకరించలేదు కాబట్టి నాకు అసూయ కలిగి ఆయన మీద ద్వేషంతో నేను ఆయన చంపాను, భూమిలో పాతి పెట్టానయ్యా అని ఒక్క మాట అనింటే, ఒప్పుకొనింటే ఆ ఒప్పుకోలు కయ్యూను జీవితాన్ని మార్చేసేది. కయ్యూను జీవితాన్ని మార్చేసేది. ఒప్పుకోలేదు. ఒప్పుకోక కయ్యూను జీవితము దేశదిమ్మరే వెళ్ళిపోయాడు. ఆయన దోష శిక్ష ఎంత గొప్పది. మనం మనుషుల ఎదుట అబద్ధాలు చెప్పచ్చు, దేవుని ఎదుట అబద్ధాలు చెప్పేకి అవకాశం లేదు. దేవుని ఎదుట అబద్ధాలు చెప్పేకి అవకాశం లేదు. యాకోబు కూడా మనకు తెలుసు కదా, 32వ అధ్యాయంలో యాకోబు కూడా దేవునితో నిజమే చెప్పాడు. ఆయన చేసిన మోసాలు అన్నిటి గురించి ఆయన చెప్పడం ద్వారా యాకోబును ఆయన ఇశ్రాయేలుగా మార్చాడు, ప్రార్థనాపరులుగా మార్చాడు. ఇశ్రాయేల్ అంటే వారు దేవునితో పోరాడువారుగా మనం ఆదికాండం 32వ అధ్యాయం 27-28 వచనాల్లో మనం చదువుకుంటే అక్కడ మనకు కనపడుతుంది. ఎందుకంటే పాపమును ఒప్పుకునేవాడు కావాలి. దోష శిక్షను మోసం చేసిన, ప్రభువా నేను ఈ దినం మోసం చేశానయ్యా, పలాని వారికి ఇది మోసంతో నేను సొమ్ము తీసుకున్నానయ్యా, పలాని వారితో ఈ విధంగా వారికి తప్పుడు మాటలు మాట్లాడి మోసం చేసి తీసుకున్నానయ్యా, ప్రభు సన్నిధిలో ఒప్పుకోగలమా? ఒప్పుకుంటే అక్కడ మనకు క్షమాపణ ఉంది. ఎక్కడ ఒప్పుకుంటే అక్కడ క్షమాపణ ఉంది మనకు. ఒప్పుకోకపోతే క్షమాపణ లేదు. నువ్వు చేసిన తప్పు. అందుకే అంటాడు, దేవా నా దోషములన్నీ నాకు తెలిసే ఉన్నాయి అన్నాడు కీర్తనాకారుడు. మనం చదువుకుంటాం కదా, 51లోనో 56లోనో మాటలు ఉంటాయి మనకు. నా దోషాలన్నీ నాకు తెలిసే ఉన్నాయి, నా పాపాలన్నీ నాకు తెలిసే చేశాను. నువ్వు తీర్పు తీర్చినప్పుడు చూద్దాం, మాట కీర్తనలో మాట కనబడుతుంది. 51 కీర్తనలో 3వ వచనంలో చూడండి, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకే విరోధము నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలముడుగా అగుపడదువు. ఆయన తీర్పు ఇంత గొప్పది, అది కనపరాదు. తీర్పు అనేది ఆయన ఇచ్చే తీర్పు కనపరాని తీర్పు. ఆయన కొట్టే దెబ్బ కనపరాని దెబ్బ. ఒక్క తప్పుతోనే, ఒక్క పాపంతోనే మనము ఎంత ఆ శిక్ష భరించక తప్పదు. చేతులు కాలినాక అదే ఆకులు పట్టుకుంటే ఎలా అని గత దినంలో కూడా మన జెస్సీ ద్వారా విన్నాం. అది జరక్కనే మనం చేసిన తప్పును ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలని సులమితి ఎంతో కోరుకుంటుంది. ఇంకా మనం చూడగలం, మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథములు కూడా మనం చూస్తే అక్కడ యాకోబు తన పాపాన్ని ఒప్పుకొని ఆయన ఎంతో ప్రార్థనా పరులుగా వారు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అయితే ఇక్కడ యెషయా కూడా ఆయన పాపాన్ని ఒప్పుకొని, చూడండి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. అప్పుడు శరాబుల్లోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు తిరిగి వచ్చి నా నోటికి దాన్ని తగిలించెను. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినని అనెను. చూడండి, ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల మధ్య నివసించేవాడను, ఆ రాజును, ఆ సైన్యములకు అధిపతి దేవుణ్ణి నేను చూచానని అనుకున్నాను. ఇప్పుడు మనం కూడా చూచామని అనుకుంటున్నాం, ప్రభు సన్నిధిలో రక్షణ పొందామని అనుకుంటున్నాం. అయితే ఆ కార్యం మనలో సంపూర్ణంగా జరగాలి. అప్పుడు కారు నిప్పుతో తీసుకొని ఏం చేశాడు ఆయన?
నేలకు తగిలించేశాడు. కారు నిప్పుతో ఆయన ఆ నోటికి తగిలించినప్పుడు ఆ మంటకు అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, అరే ఇప్పుడు నాకు ప్రాయశ్చిత్తం కలిగింది. అంటే గాయమయ్యేంతవరకు ఆయన తెలుసు అనుకుంటున్నాడు, కానీ గాయం జరిగేంతవరకు కూడా ఆ ప్రభును, ఆ రాజును, ఆ సృష్టికర్తను, ఆ సర్వాధికారిని వెరిగి కూడా నేను తెలుసు, నాకు ప్రభు నాకు తెలుసు అని ప్రభు సన్నిధికి వస్తున్నాం. ప్రభును మనం రక్షించబడి ఉన్నాం అని అనుకుంటున్నాం. ఆయన మన రాజు, మన ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. అయితే మన దోష శిక్షను మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకునే వారం కాక, కప్పుకునే వారం కాక, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేటప్పుడే మనం కనికరం పొందుతామని సామెతల గ్రంథంలో మనకు కనబడుతుంది 28:13 వచనంలో. ఎందుకంటే మనం కప్పుకుంటే శిక్ష తప్పదు, ఒప్పుకుంటే శిక్ష తప్పుతుంది. ఇక్కడ ఆయన కూడా ఆయన ఒప్పుకోవడం ద్వారా, ఆయన కారునిప్పుతో ఆ తగిలించడం ద్వారా, ఆ కారునిప్పు, ప్రభు కారునిప్పు ఎంత గొప్పదో చూడండి, ఆలోచించేయండి. తగిలించడం ద్వారా, నోటికి తగలడం ద్వారా ఆయన అప్పుడు ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమేను, నీ దోషము తొలగిపోయాను. దోషాన్ని తొలగించుకున్న యేసయ్యను మనం చూస్తాం. దోషాన్ని తొలగించుకున్నాడు ఆయన, పాపశిక్షను తొలగించుకున్నాడు. అపోస్తులైన పౌలు కూడా అంటాడు, రోమాపత్రికలో మనం చూస్తే అక్కడ చూడండి, రోమాపత్రిక అపోస్తులైన పౌలు రోమాపత్రికలో 7వ అధ్యాయంలో మనం చూస్తే 24వ వచనంలో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, మనం 14వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటే అర్థమవుతుంది. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలైనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. చూడండి ప్రియులారా, ఎందుకంటే నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనే కోరిక నాకు కలుగుచున్నది కానీ దాని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే కానీ ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఆయనకు కూడా అక్కడ కనబడుతుంది పాపం. ఏమిటితో జరుగుతుంది పాపం? ధర్మశాస్త్రము పవిత్రమైనదే, దేవుని వాక్యం పవిత్రమైనదే, దేవుడు ఆత్మ సంబంధమైన వాడు. అయినా ఆయన ఎందుకు ఆ పాపాన్ని గురించి ఆయన అంటున్నాడంటే, నేను చేయకూడదు అనుకుంటున్నాను, దానినే చేస్తున్నాను. నేను దాని జోలికి పోకూడదు అనుకుంటున్నాను, దాని జోలికే పోతున్నాను. అయితే ఇది నేను చేసేది నేను కాదు, నా శరీరం అందున్న పాపమే. ఆ పాపాన్ని మనం తొలగించుకోవాలి. నేను మంచి చేయాలనుకుంటున్నా, అయినా కీడే చేస్తున్నా. ఇట్టి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అంటాడు. అందుకే ఆయన గలతీ పత్రికలో రాయబడిన మాట, ఈ శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి ఎప్పుడు విరోధముగానే ఉంటుంది. ఆ విరోధమైన శరీరాన్ని మనం అణచివేసుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. అందుకే ఆయన ఇట్టి మరణం నుంచి లోనగు నా శరీరం నుండి నన్ను ఎవడు తప్పిస్తాడు? తప్పించగలిగేవాడు ప్రభుయే. అక్కడే ఉంది కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమముకును శరీర విషయంలో పాప నియమముకును దాసుడై ఉన్నాను. చూడండి పిల్లరా, అపోస్తలుడైన పౌలు ఆయన మాట్లాడుతున్న మాటలు. అందుకే మనం దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవునితో మనం నడుచుకుంటున్నాం, దేవునిలో మనం ఎలా ఉన్నాం. యెరూషలేము కుమార్తెలు సంఘానికి సూలమితి మనం చూస్తే సూలమితి సంఘానికి సాదృశ్యంగా ఉంది. సొలొమోను మహారాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు.
అందులో మనము ఆ యెరూషలేము కుమార్తెల్లో దేవుని సంఘంలో చేర్చబడిన వారందరం మనం ఆయన వనముగా, ఆయన ద్రాక్ష తోటగా, ఆయన ఆ తోటలో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మన జీవితాలు అపోస్తులైన పౌలు దాని గురించి రాయించిన మాట, అలాగే సూలమితి రాయించిన మాట మనం ఆలోచన చేస్తే, ఆ పరమగీతం గ్రంథంలో సొలొమోను రాస్తున్న ఆ మాటలు మనం ఆలోచన చేస్తే, ఆయన అంతేకాదు నేను పాపుల్లో ప్రధాన పాపిని అని కూడా ఒప్పుకుంటాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 16వ వచనంలో ఆయన నేను పాపుల్లో ప్రధాన పాపిని అని ఒప్పుకుంటాడు. అపోస్తులైన పౌలు అంత భక్తుడే నేను ప్రధాన పాపిని అని ఒప్పుకుంటే మనం ఏ పాటి వారం? ఆయన శరీర సంబంధమైన ఆ క్రియల్లో ఇలాగ జరుగుతుంది, మన శరీరం ఈ విధంగా నడుచుకుంటుంది అని అక్కడ ఆ 7వ అధ్యాయంలో ఆ మొత్తం మనం చదువుకుంటే నీట్గా బాగా అర్థమవుతుంది. అది నిదానంగా మనం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. ఇంటికి ఇంకా నిదానంగా వచనం మనం చదువుకుంటే మనకు మన శరీరం ద్వారా ఏం జరిగిస్తున్నామో అక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము ఏది పొద్దుపోయి కూడా ప్రభు సన్నిధానంలో మనం ఎలా వస్తున్నాం, మన క్రియలు ఎలా వస్తున్నాయి, మనం ఎలా నడుచుకుంటూ పోతున్నాం, దేవుణ్ణి ఎలా మనం వెంబడిస్తున్నాం, ప్రభుతో మనం ఎలా ఉన్నాం, మన జీవిత కాలంలో మనం ప్రభువుకి ఇచ్చే స్థానం ఎంతుంది. యేసుకేలు భక్తుడు అంటారు కదా, నా ప్రజలు రాదగిన రీతిగా నా సన్నిధికి రాలేదని. ఆ మాట మనకు యేసుకేలు గ్రంథంలో మనకు కనబడుతుంది 33వ అధ్యాయంలో. యేసుకేలు గ్రంథము చూడండి, 33వ అధ్యాయం 31వ వచనంలో ఆ మాట కనబడుతుంది. 716 పేజీ నెంబరు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లు నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయం లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాయిద్యం బాగుగా వాయించుచు మంచి స్వరం కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. చూడండి ప్రియులారా, ఎందుకంటే దేవుని సన్నిధానంలో దైవవాక్యాన్ని వింటున్న మనం ఇన్న వాక్యానుసారంగా మనం జీవితాలు ఉన్నాయా, ప్రభుని వెంబడిస్తున్నామా లేదా, లేక ఇక్కడ అన్నట్లు వారికి వాయిద్యం బాగుగా వాయించుచు మంచి స్వరముతో మాట్లాడుచున్నట్లు. దైవవాక్యము మంచి స్వరం, ఆయన స్వరము ఎంతో మంచిది. దైవవాక్యం మంచి మాటలు చెప్పేది, ఆ స్వరము మంచి పలుకులు పలికేది, మంచి ప్రవర్తన కలిగి జీవించాలని నేర్పేది. అటువంటి దైవ స్వరాన్ని మనం ఎలా ఊహించుకుంటున్నాం? ఆయన మాట్లాడుతుండగా, ఆయన వాక్యం మనతో మాట్లాడుతుండగా మనం ఎలా ముందుకు సాగుతూ ఉన్నామో మనం నేర్చుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. వెంబడించవలసిన రీతిలో ఎలా వెంబడిస్తున్నాము? రాదగిన రీతిగా దేవుని సన్నిధికి వస్తున్నామా? మన ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూసుకుంటున్నామా? అది మనమే పరీక్షించుకోవాలి. అందుకే సూలమితి అంటోది, నేను నల్లని దానను ఒప్పుకునే జీవితం కావాలి, ఒప్పుకోలు కావాలి. పాపక్షమాపణ కలిగి ఉంటే, దేవుని వెరిగి ఉంటే మనము చేసే ప్రతిదీ దేవుని సన్నిధిలో ఉంచుకోవాలి. దానిని ఒప్పుకొని విడిచిపెట్టగలగాలి, చెయ్యకుండా జాగ్రత్త పడగలగాలి. ఒక్కసారి చేసాం, దాన్ని మళ్ళా రిపీట్ చేస్తే అప్పుడు మనం ఏం చేయలేము. చేస్తేమి ఒప్పుకుంటేమి ఉపయోగం ఏముంది? ఏం ఉపయోగం లేదు. అందుకే దేవుని సన్నిధానంలో మనము ఏది పొద్దుపోయి కూడా మనము చేసే ప్రతి క్రియను, ఏదైతే నీ మనసుకు, నీ ఆత్మకు, నీ శరీరానికి, నీ ప్రవర్తనకు ఏదైతే నీవు చెడ్డగా ఆలోచన చేస్తావో, ఏదైతే చెడ్డ తలంపు కలిగిందో అప్పుడే నువ్వు పశ్చాత్తాపం పడగలిగితే అప్పుడు నీవు దేవునిలో కరెక్టుగా మనం నమ్మకంగా ఉన్నట్లు, మనం కరెక్టుగా నమ్మకంగా దేవునిలో ఉన్నట్లు. ఆ పశ్చాత్తాపం లేనప్పుడు మనం దేవునిలో నమ్మకంగా లేనట్లే లెక్క. అది మనల్ని మనం పరీక్షించుకుంటే దేవుని సన్నిధానంలో మనకు ఎంతైనా మేలు ప్రియులారా. అందుకే సూలమితి అంటాది, నేను సౌందర్యవంతురాలను ఉంటుంది. ఆ యెరూషలేము కుమార్తెలు ఆ సూలమితిని పొగడుతూ ఉండమాగానే, ఆ సూలమితిని పొగడుతూ ఉన్నారు. ఆ యెరూషలేము కుమార్తెలు పొగడుతున్నారు కానీ దేవుడంటే తెలియదు. చూడండి 5వ అధ్యాయంలో పరమగీతం గ్రంథంలో మనకు కనబడుతుందన్నమాట.
పరమగీతం గ్రంథం 5వ అధ్యాయము మనము 9వ వచనంలో చూస్తే అక్కడ స్త్రీలలో అధిక సుందరవగుదానా ఇంత బాగా పలుకుతున్నారు యెరూషలేము కుమార్తెలు. యెరూషలేము కుమార్తెలు అంటున్న మాట స్త్రీలలో అధిక సుందరవగుదానా అని ఆమెను పొగుడుతూ ఉన్నారు. వారితో మాట్లాడుతున్నప్పుడు ఆమెను పొగుడుతూ ఉన్నారు. అయితే మళ్ళా ఏమంటున్నారు చూడండి, అక్కడ వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నట్టుకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటుంది. అవును ప్రియులరా, దేవుని సన్నిధానములో సృష్టికర్త అయిన దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తుండగా అయినా నీ ప్రియుని విశేషమేమి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా వారు ప్రజలు ఏమనుకుంటున్నారు అని పేతురును తన శిష్యులను కూడా అడుగుతారు. మత్తయి రాసిన సువార్తలు మన 16వ అధ్యాయంలో మాటలు కనపడతాయి. అయితే వారు కొన్ని విధాలుగా మాట్లాడుతూ వచ్చారు. నువ్వు మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారని శిష్యులను అడిగినప్పుడు వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాను, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తల్లో ఒకడిని చెప్పుతూ ఉన్నారని అక్కడ కొంతమంది ఆయన గురించి చెప్పారు. మీరైతే నన్నేమనుకుంటున్నారు అంటాడు ప్రభు. నేను ఎవరని మీరు ఆలోచన చేస్తున్నారు అని అంటే అక్కడ ఒక మాట పేతురు అంటాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. 16వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు చదువుకుంటే నీవు దేవుని కుమారుడైన క్రీస్తువు అని పేతురు అక్కడ మాట్లాడే మాట మనం ఆలోచన చేస్తాం. వారు అంటారు నీ ప్రియుని విశేషమేమి. ఇప్పుడు కూడా చాలామంది అంటారు యేసుక్రీస్తు ప్రభులో ఏమంత గొప్పతనం ఉంది, ఏమి ఆయన అందరి లాంటి వాడే కదా అని కొంతమంది అడిగేవారు ఉన్నారు. అంతేకాకుండా వారు అన్యజాతి వాడు కదా అని అనేవారు కొంతమంది ఉన్నారు. మీరు క్రీస్తులో మీరు క్రిస్టియన్ మతంలో దిగిపోయారా అనేవారు కొంతమంది ఉన్నారు. ఎన్నెన్నో మాటలు మాట్లాడేవారు ఉన్నారు. అయితే ప్రభుని ఎరగని వారు ప్రభుని ఎరిగిన వారు మనం అటువంటి మాటలకు మనం సమాధానము చెప్పగలిగి ఉండాలి. ఆయన క్రీస్తు అభిషిక్తుడు, దేవుని చేత అభిషేకం పొందినవాడు, ఆ పరలోకపు తండ్రి ఆయన అభిషేకం చేసి భూలోకానికి పంపించాడు అని చెప్పగలిగిన స్వభావం మనలో ఉండగలగాలి. అయితే 21వ అధ్యాయంలో మత్తయి రాసిన సువార్తలో అక్కడ ప్రభు గాడిద పిల్ల మీద ఎక్కువచ్చినప్పుడు చూడండి, 21వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 21వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ యెరూషలేములోనికి వచ్చినప్పుడు 10వ వచనంలో ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. పట్టణమంతా కలవరపడ్డారంట. చూడండి పిల్లరా, యెరూషలేము ఆ పట్టణంలో ఆయన ఎవరో, ఆ యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఈయన ఎవరో అని పట్టణమంతా కలవరపడుతుంది. ఎందుకు? ఆయనేమో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఎంతోమందిని స్వస్థపరుస్తూ గుడ్డివారికి చూపునిస్తూ వస్తున్నాడు. ఆయన ఆ గాడిద పిల్ల మీద వచ్చేటప్పుడు కూడా పై వచనాల్లో మనం చూస్తే ఇదిగో నీ రాజు సాత్వికుడే గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిశువులు వెళ్ళి వేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. అంతగా కేకలు వేస్తున్నా కూడా అక్కడ ఆ యెరూషలేములో వారు ఏమంటున్నారు, ఈయన ఎవరో. చూడండి ప్రియులారా, ఎందుకంటే ఆనాడు యెరూషలేము కుమార్తెలు కూడా వచ్చి పట్టి పట్టనట్లు మన వాక్యంలో కూడా విన్నాం కదా, బయలుదేవతలను, అష్టారోజు దేవతలను, యేసుక్రీస్తు ప్రభును ముగ్గురిని ఒకే విధంగా వారు ఇశ్రాయేలు ప్రజలు వారు ఆలోచన చేస్తున్నట్లు మనకు మన జెస్సీ ఐజాక్ ద్వారా మనకు వినిపింపబడింది.
అంటే ముగ్గురిని అందరిలో ఒకని వానిగా చూస్తూనే ఉన్నారు, కానీ ప్రభు ప్రత్యేకింపబడిన వాడని గమనించకున్నారు. అది నిజమే. ఎందుకంటే అన్ని ఆచారాలు మనం వదులుకోలేకున్నాం, అన్యుల పద్ధతులు మనం మానుకోలేకున్నాం, అన్యులో చేసే ప్రతి పని మనం చేస్తున్నాం. వారు పండగ చేస్తారు, మనం పండగ చేస్తాం వారితో పాటు మనము పండుగలు ఆచరిస్తాం. పెళ్ళిళ్ళల్లో అయితేమి, ఒకవేళ ఇండ్లు మొదలుపెట్టే విషయంలో అయితేమి, ఇంట్లో చేరే విషయంలో అయితేమి, పెళ్ళిళ్ళ కార్యక్రమాల విషయం, పిల్లల విషయంలో అయితేమి, ప్రతి విషయంలోనూ ఒక మంచి దినమే ఆలోచన చేస్తాం, అన్నీ ఆలోచన చేస్తాం అన్నుల ప్రకారమే. అయితే ఆయన ప్రత్యేకించి మనం చూడలేము. ఆ యెరూషలేమును కూడా ప్రత్యేకించి ఆయన్ను చూడలేక ఉన్నారు ఆ యెరూషలేము కుమార్తెలు. వారేమంటారు? ఆమెనేమో పొగుడుచున్నారు, ఆమెనేమో స్త్రీలలో అధిక సుందరవగుదానా అని ఆమెను పొగుడుచున్నారు. అందాన్ని గురించి ఆమెను పొగిడారు. కానీ అయితే నీవు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నట్టుకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే ఆమె చెప్పే సమాధానం చూడండి. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చును. నా ప్రియుడు ఎటువంటి వాడు? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. దావీదు కుమారునికి జయము 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 అని వారు అక్కడ ఆ యెరూషలేములో వారు ఎంతో కేకలు వేస్తూ వస్తుంటే తెలియని వారు అంటున్నారు, ఈయన ఎవరో. అయితే సూలమి అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయన 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును. మన దేవుని మనం గుర్తెరుగుతున్నామా? మన దేవుని మనం గుర్తుపడుతున్నామా? మన దేవుడు ఉన్నవాడు అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఉన్నవాడన్నప్పటికీ మనతో ఉన్నాడనే, ఎక్కడ ఉన్నాడని? ఒక గుడిలో ఉన్నాడనే, ఒక బైబిల్లో ఉన్నాడనే? ఎక్కడ ఉన్నాడు మన ప్రభు? ఆయన అంతలకలా ఉన్నవాడుగా ఉన్నాడు. ఈ వాక్యానికి ఆయన ఎక్కడున్నాడో ఆ వాక్యం స్టడీ చేశాను కొంత. ఆయన అంతలకల ఉన్నవాడుగా ఉన్నాడు, ముందర వెనకల, మనకు పైన, మనకు కింద, అడుగు భాగంలో. ఆ వాక్యం ఇంకోసారి మనం చూస్తాం. అయితే మన ప్రియుని మనం ఎరిగామా? మన ప్రియుని మనం ఎరిగామా? ఆయన 10,000 మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చును. 10,000 మంది ఆయన జనం, ఆయన ఎమ్మడి ఎంత జనం వస్తున్నారో. అయితే గుడ్డివాడు చప్పుడు విని ఆలకించాడు. ఎవరు వెళ్తున్నారంటే యేసు, అంటే నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా యేసు, దావీదు కుమారుడా యేసు అని గుడ్డివాడు గుర్తుపడుతున్నాడు. కన్ను నుండి కూడా, మనకు అన్ని అవయవాల నుండి కూడా మనం గుర్తుపట్టలేని స్థితిలో, మనం ప్రభును మనం ఎరగని స్థితిలో ఉన్నవారమై ఉన్నాము ప్రియులారా. అందుకే ఆమె సమాధానము చెప్తుంది. ఆమెను పొగడుచూ ఉన్నారు, కానీ ఆ పొగడుచూనే ఆమెను మళ్ళా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. నీ ప్రియుని కన్నా నీ ప్రియునికి విశేషమేమి అని ప్రభు అంటాడు ఆమె గురించి. 6వ అధ్యాయంలో 9 మనం చూస్తే, నీ ప్రియుని కన్నా వేరొక ప్రియుని విశేషమేమి అని అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానము అక్కడ విన్నవారు చూశారు. అయితే ప్రభు కూడా ఆమెను పొగుడుచున్న ఆలోచన మనం చూడండి. ప్రభు అక్కడ ఆ యెరూషలేము కుమార్తెలు ఆమెను పొగిడారు, ప్రభు కూడా ఆమెను పొగుడుతూ ఉన్నాడు. 6వ అధ్యాయంలో మనం చూస్తే 9వ వచనములోను, అలాగే 7వ అధ్యాయంలో 6వ వచనంలోను, 7వ అధ్యాయము 1వ వచనంలోను మనం ఆలోచన చేస్తే చిన్ని వచనాల్లో ఆమె గురించి స్పష్టంగా రాయబడింది. ఇంకా 4వ అధ్యాయంలో చాలా రాయబడ్డాయి. చూడండి, 6వ అధ్యాయం 9వ వచనంలో ఈ పరమగీతం గ్రంథంలో ఆమెను గురించి, ప్రభు గురించి, ఆమెను గురించి ప్రభు గురించి ఉండేదంతా. అయితే మనం కొన్ని వచనాలు మనం చూసుకుందాం. 9వ వచనంలో, నా పౌరమా నిష్కలంకురాలు ఒకతే అని అంటున్నాడు.
చూడండి ప్రియులారా, పావురంతో పోల్చాడు ఆమెను. పావురం ఎటువంటిది? నిష్కలంకము లేనిది. పావురము వివేకము కలిగి, పావురము నిష్కలంకము లేనిది, అంటే ఏ కలంకము లేనిది పావురము. నీకే పావురం గురించి ఆయన నా పావురమా అంటే నీలో ఏ కలంకము లేదు అని అంటాడు. ఆమెను పొగిడేది. ఏ కలంకము లేనిదిగా ఉన్నది. సంఘం అలా ఉండాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. కలంకము కల్మషం లేనిదిగా ఆయన తన రక్తముతో తన ప్రాణాన్ని పెట్టి ఆయన కడిగి ఆయన వాక్యం అనే ఉదకములో దినదినము పవిత్రపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. మనకు ఎఫెసీ రాసిన పత్రికలో మనకు 5వ అధ్యాయము 26, 27 ఆ వచనాల్లో మనం చదువుకుంటే మనకు అవే కదా మనకు ఆ వాక్యాలు కనపడేది మనం ఆలోచన చేస్తే. ఎందుకంటే పావురం నిష్కలంకమైనది, అది ఏ కలంకం లేనిది, అది పవిత్రమైనది పావురం. ఆ పావురం గురించి అక్కడ ఆయన రాయించాడు. అదే పావురం గురించి కూడా ఆయన 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా అదే మాటలు రాయించాడు. అయితే మనకు అవసరం మీద అయ్యి అయినా బండ సందల్లో ఎగురు నా పావురమా అన్నాడు. 2-3 చోట్ల పావురం గురించి ఆయన తెలియజెప్పాడు. మనం 5వ అధ్యాయంలో కూడా చూస్తే 2వ వచనంలో నా పావురమా నిష్కలంకురాలా అంటాడు. చూడండి, ఆమెను గురించి ఎంతగా ప్రభు కూడా వర్ణించాడు. అంటే అంత పవిత్రమైనదిగా ఆమెను మనం చూస్తాం ప్రియులారా. అయితే మనం ఆలోచన చేస్తే మనము 4వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే మనము పరమగీతం గ్రంథం 4వ అధ్యాయంలో 7, 9 వచనాలు మనం చూస్తే అక్కడ నా ప్రియులారా నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు అంటాడు. పావురం అంటే కలంకము లేనిదిగా మనం చూస్తాం. ఆ కలంకం ఏమీ లేదంటాడు. 9వ వచనంలో అంటాడు, నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకుంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి, నీ హారములో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి అంటాడు. చూడండి, ఆమె హారములో ఒకదాని చేత, ఆహారం అంటే ఏమిటిది? అలంకారానికి గుర్తు. హారం ఎక్కడ ఉంటుంది? మన మెడలో ఉంటుంది. ఆ హారము అలంకారానికి గుర్తు. నీ హారంలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటూ అంటాడు. తిమోతి పత్రికలో మనం గత దినాల్లో కూడా ఈ వాక్యం విన్నాం. ఇప్పుడు కూడా మనం చదువుకుందాం మాట. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మనం 9-10 వచనాల్లో మనకు తెలుసు కదా. మరియు స్త్రీలను అనుభవయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకును స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి అని రాయబడింది. అక్కడ ఏమంటాడో ప్రభు, అక్కడ మనం ఆలోచన చేస్తే స్త్రీలలో అధిక సుందరవగుదానా, స్త్రీలలో అధిక సుందరవగుదానా, నీవు నా ప్రియురాలా, నీ యందు కలంకం ఏమీ లేదు, నీవు ఒక చూపుతో నా హృదయాన్ని వశపరుచుకున్నావు, నీ హారములో ఒకదాని చేత నన్ను వశపరుచుకున్నావు. ఆమె అలంకారం గురించి ఇక్కడ స్పష్టంగా రాయించాడు. ఆమె అలంకారం ఎంత గొప్పదో. సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురం, ద్రాక్షరసం కొన్ని నీ ప్రేమ ఎంత సంతోషకరం, నీవు పూసుకొని పరిమళ తైలపు వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము అంటాడు. ఎంతగా పొగడతాడో. ఆమె సౌందర్యము, నేను నల్లని దానను అయినా నేను ఎటువంటి దాన్ని సౌందర్యవంతురాలను అంటుంది. అంటే సంఘములో సహోదరుడైనా సహోదరి అయినా మన ప్రవర్తనా జీవితాన్ని బట్టి మనల్ని ఎవరు ఎలా పిలుస్తున్నారు, ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారో అలాగే దేవుడు మన దృష్టిలో ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నాం, దేవుని దృష్టిలో మనం ఇలాగున్నామా లేదా. మనుషులతో పొగడ అది పొగడత కాదు. మనం అలా ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. అందుకే ఆయన ఒక మాట అన్నాడు. మనం ఆలోచన చేస్తే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం చూడండి. ప్రభు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. చూడండి ప్రియులారా, ప్రభు మనల్ని ఎలా మెచ్చుకుంటున్నాడు. బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా అని మెచ్చుకుంటున్నాడా? మన పనికి దేవుడు
ప్రతిఫలం ఇస్తున్నాడా? ప్రభునందు పడు ప్రయాస వ్యర్థం కాదు అని దైవవాక్యం ఉంది. ప్రభునందు పడుతున్న ప్రయాస మనకు దేవుని ద్వారా ప్రతిఫలం పొందుతున్నామా? మనం ఊహించుకోవాలి. మనం దాన్ని పరీక్షించుకోవాలన్నమాట. మనం ప్రభులో ఇంత పని చేస్తున్నాం, ప్రభు ఆ పనికి తగిన ప్రతిఫలం ఇస్తా అన్నాడు. ఆ ప్రతిఫలం మనకు ఏ రూపంలో ఇస్తున్నాడు? నష్టపోతున్నామా? నష్టపోతుంటే సరి చేసుకోవాల్సిన బాధ్యత మనలో ఉంది. ఏదో మనలో తప్పు ఉంది, నాలో తప్పు ఉందో, నా కుటుంబంలో తప్పు ఉందో పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు ప్రభునందు పడు ప్రయాస వ్యర్థం కాదు, దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ప్రభు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. ఎప్పుడు కూడా తను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు. ప్రభు మెచ్చుకోవాలి. సూలమితిని ప్రభు మెచ్చుకున్నాడు. మనం సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా. సామెతల గ్రంథం 31లో కుమారులు తల్లిని అక్కడ చూద్దాం మాట. 31వ అధ్యాయంలో మనకు కనబడుతుంది కదా మాట. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 28, 29 వచనాల్లో ఆమె కుమారులు లేచి ఆమెను దండ్రులందరూ, చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. మన ఇంట్లో మన పిల్లలు మనల్ని చూసి వారు జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నారా? మా అమ్మ మంచిది, మా నాన్న మంచివాడు, మా అమ్మ మంచిది, మా నాన్న మంచివాడు అని మన పిల్లలు మనల్ని మంచివారుగా ఎంచుతున్నారా? మన పిల్లలు, ప్రభువుని అట్లా పక్కన పెడదాం. మన కుటుంబంలో మన పిల్లలు మనల్ని మంచివారుగా ఎంచుతున్నారా? గ్రహించుకుందాం. అలాగే భర్తలు భార్యలను, భార్యలు భర్తలను మంచివారుగా చూస్తున్నారా? నా భర్త నన్ను ప్రేమగా చూస్తున్నాడని ఎవరమైనా మనం చెప్పుకోగలమా? నా భార్య నన్ను ప్రేమగా అన్ని విషయాల్లో నన్ను జాగ్రత్తగా నన్ను చూసుకుంటుందని ఆమె గురించి మనం చెప్పుకోగలమా? చూడండి ప్రియులారా, అటువంటి సాక్ష్యం మనకు కావాలి. ఎందుకంటే ఆ సాక్ష్యం మొదట ఏం చెప్తాడో ప్రభు, కుటుంబాన్ని కట్టుకొని నీ కుటుంబ సాక్ష్యము, వ్యక్తిగత సాక్ష్యము, సంఘ సాక్ష్యం కావాలి. దేవునికి కావాల్సింది కుటుంబ సాక్ష్యం కావాలి, వ్యక్తిగత సాక్ష్యం కావాలి, సంఘ సాక్ష్యం కావాలి. అప్పుడు ప్రభు నిన్ను నన్ను మెచ్చుకుంటాడు. అందుకే ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. మనకు తెలుసు కదా, లూకా రాసిన సువార్తలో పరిసేయుని ప్రార్థన, సుంకరి ప్రార్థన. సుంకరిని ఒప్పుకున్నాడు ప్రభు. అతనికన్నా ఇతడు నీతిమంతుడు అన్నాడు. అతనికన్నా ఇతడు నీతిమంతుడు. ఎందుకంటే తను తగ్గించుకోవడంలోనే కాదు, తగ్గించుకునే దాంట్లో కూడా ప్రభు ఏమైనాడో ఆ సుంకరి ఎరిగాడు. దేవా, నీ తట్టు నా కన్నులెత్తుటకైనను యోగ్యత లేని వాడను. సృష్టికర్త అయిన దేవుడు, ఆయన క్షీరాబులు సైతం చూడలేక 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ముఖమును కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ కాళ్ళను కప్పుకొని వారు చేసే ఆరాధన ఆ దేవదూతలు సైతమే చూడలేరు. మనకు దేవుడు కన్నులారా వాక్యాన్ని చూపిస్తున్నాడు. వాక్యం ఎవరై ఉన్నారు? మన ప్రభు ఉన్నాడని గత వాక్యంలో కూడా విన్నాం. మనం కూడా అదే మనం అనుసరిస్తున్నాం. ప్రభు వాక్యమై ఉన్నాడు. వాక్యంలో మనం చూసుకుంటున్నాం. ప్రభువును మనం కన్నులారా చూస్తున్న ప్రభువును మనం ఎలా ఎమ్మడిస్తున్నాము? చూడండి ప్రియులారా, మన ప్రవర్తన జీవితాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. యోహాను రాసిన సువార్తలో ఓ మాట ఉంది చూడండి, 12వ అధ్యాయంలో. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 42 నుంచి చదువుకుందాం. ఆయనను అధికారంలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా
ఆపేక్షించిరి. చూడండి ప్రియులారా, మనం ఈ మాటలు మనం ఒకసారి స్వార్థలు కూడా మనం ప్రకటించుకున్నాం. ఎందుకంటే అక్కడ ఎవరు మన నీకోదేమో దేవుని యొద్దకు వచ్చినప్పుడు మాట్లాడిన మాట గురించి మనం ఆలోచించాం. ఎందుకంటే వారిని వెలివేసేవారు ప్రభుని ఒప్పుకోవాలంటే. ఇప్పుడు కూడా మన బంధువుల మధ్యలో, మన రక్త సంబంధికుల్లో, ఇరుగు పొరుగు వాళ్ళలో ప్రభువును సంపూర్ణంగా ప్రకటించేదానికైనా, సంపూర్ణంగా ఒప్పుకునేదానికైనా, నేను కరెక్టుగా నేను ఈ స్థితిలో ఉన్నాను అని ఒప్పుకునేదానికి అవకాశం మనలో చాలామంది ఒప్పుకోరు కూడా. అటువంటి ఆలోచనే చేయరు. మన పిల్లలు ఎక్కడికైనా పోతా అంటే వాటికి సమ్మతించిపోతారు అన్ని విషయాలకు. అది చాలా కరెక్ట్ కాదు మన విషయాల్లో, మన పిల్లల విషయాల్లో కూడా. ఎందుకంటే ఏటికైనా వాళ్ళు పోయేటప్పుడు తల్లిదండ్రులమైన మనం దండించగలగాలి. అంతేకాదు మనుషుల మెప్పును కోరే ఆ లోకపు ఆలోచనలు మనకు అవసరం లేదు. ప్రభు మెప్పు కోరాలనే ఒక ఆలోచన మనకు కావాలి. కొంతమంది అయితే ఇంకా ఇప్పుడు కూడా మన బంధువులు ఎవరైనా చనిపోతే దినాలకు వెళ్ళేవారు ఉన్నారు, లేరా? చాలామంది ఉన్నారు. దినాలంట, ఇంకా వారు ఏదో గుడ్డ వేసుకోవాలంట, అదంట ఇదంట అని. అయితే అవన్నీ మనకి ఏవీ లేవు. ప్రభువైన యేసుక్రీస్తులు అన్నీ కొట్టివేశాడు. ఇంకా కొంతమంది తాయితలు వేసుకునేవారు ఉన్నారు. చీడలంట, పీడలంట ఇవన్నీ ఉన్నాయి. వారు చెప్పే మాటలకు ఆలోచన చేస్తారు, లోకంలో చెప్పే మాటలకు. అయితే దేవుని మాత్రం వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే ఎక్కువగా ఆపేక్షించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అక్కడ పైన మాట్లాడే మాటలు మనం ఆలోచన చేస్తే, వారు కన్నులతో చూసి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపడకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలగజేసి వారి హృదయం కఠినపరచునని యెషయా ప్రవక్త రాయించాడని అక్కడ చెప్తూ ఆ మాటలు కిందికి వచ్చాయి. వారు ధర్మశాస్త్రాన్ని వింటున్నారు యెరూషలేములో వారు, ఆ పరిసయ్యులు కానీ, ఆ సద్దూకాయులు కానీ. ఇంకా మెస్సయ్య వస్తాడంటున్నారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎదురుగున్న ప్రభును గ్రహించక వారు ఎప్పుడో జరగబోయే గొప్ప కార్యాన్ని గురించి వారు ఆలోచన చేస్తూ అక్కడే ఉన్నారు. ఇంకా వారు ఇప్పటికి కూడా ఒప్పుకోరని, యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోరని ఇప్పటికి కూడా మనం ఆలోచన చేస్తూనే ఉన్నాం. చాలామంది పెద్దల ద్వారా, సేవకుల ద్వారా. ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఇంకా దేవుడు మెస్సయ్య వచ్చాడని వారు ఆలోచన చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని వారు లేఖనాలు గ్రహించకనే ఉన్నారు. ఇంకా యెషయా గ్రంథంలో మాటలు వారు ఇంకా తెలుసుకోకనే ఉన్నారు. యెషయా గ్రంథం అందుకే ఆయన మొదట్లో రాయించాడు 7వ అధ్యాయంలో. ఆ సృష్టికర్త అయిన దేవుడు 6వ అధ్యాయంలో ఆయన మహిమను గురించి రాయించాడు. 7వ అధ్యాయంలో ఆయన జన్మ భూలోకంలో ఎలా జరుగుతుందో రాయించాడు. ఆ మహిమా ప్రభావంలో ఉన్న ప్రభు ఈ లోకానికి వస్తాడని రాయించాడు 7వ అధ్యాయంలో. కన్యక గర్భవతి కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడదు అని అవన్నీ ఉన్నాయి. 9వ అధ్యాయానికి వచ్చేలకు మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, అతని భుజముల మీద రాజ్యభారమును, అతడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తకు అధిపతి అని ఆయన అక్కడ రాయించారు. వారికి తెలుసు అన్నీ, ధర్మశాస్త్రం గ్రంథంలో తెలుసు, పాత నిబంధనల వచనాలు తెలుసు. అయినా ప్రభుని వెరక్క మనుషుల మొప్పునే ఎక్కువ కోరిన వారుగా ఉన్నారు. మనం అటువంటి వారముగా ఉన్నావేమో మనం ఆలోచన చేసుకుందాం ప్రియులారా. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయంలో కూడా మనకు తెలుసు కదా, భోజన విషయంలో మనం ఆలోచన చేస్తే చూడండి, రోమాపత్రిక 14వ అధ్యాయంలో మనం అక్కడ చదువుకుంటే భోజన విషయం గురించి అక్కడ రాయించాడు. ఆ మాటలు మనం చదువుకుందాం. 15వ వచనంలో, 14వ అధ్యాయం 15వ వచనంలో, నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించినడలా నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. దేవుని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనం చేత పాడు చేయకము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు.
చూడండి పిల్లరా, భోజన విషయం గురించి చెప్తూ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించకూడదు అంటాడు. దుఃఖించకూడదు. ఎందుకంటే దుఃఖించినడలా నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు అంటాడు. ఎందుకంటే ఆహారం లేని వానికి అన్నం పెట్టమన్నాడు యేసయ్య. 58వ అధ్యాయంలో మనకు తెలుసు కదా. మనం ఉపవాసం ఎలా చేస్తున్నాం? మనం చేసే ఉపవాస ప్రార్థన ఆయన సన్నిధికి చేరేటప్పుడు ఆహారము లేని వారికి, ఆకలి కొనిన వారికి ఆహారం ఇవ్వాలి, వస్త్రం లేని వారికి వస్త్రములు ఇవ్వాలి. అయ్యే దేవుని యొక్క ఉపవాసానికి గుర్తు అని కూడా మనకు తెలుసు. అందుకే దైవ గ్రంథములో అవి ఎప్పుడైతే వారు భోజనం మూలంగా దుఃఖించినలా నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనం చేత పాడు చేయకము. ఎవరి కొరకు చనిపోయాడు క్రీస్తు? అందరి కొరకు చనిపోయాడు, ఒకరి కొరకు కాదు. ఆయన అందరి కొరకు చనిపోయాడు. నీ కొరకు, నా కొరకు, ప్రజలందరి కొరకు, లోకంలో ఉన్న మానవుడనే ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన అందరి కొరకు చనిపోయాడు. అయితే ఆయన గురించి మనం ఆలోచన చేయాలి. అందుకే భోజనం చేత పాడు చేయకము, మీకున్న మేలైనది దూషణ పాలు కానియకుడి అంటూ 18వ వచనంలో ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. వాటినన్నిటిని మనం అనుసరిస్తే మనం ఎవరు ఎలా ఉన్నాం? ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవుని దృష్టికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. మనం ఈ లోకంలో నివసించినంతకాలం మనుషులందరికీ యోగ్యకరంగానే నివసించాలి, సమాధానముగా ఉండాలన్నాడు. శక్యమైతే అందరితోనూ సమాధానంగా ఉన్నట్టుకు ప్రయత్నించుడు అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. అయితే మనం సమాధానంతో మనం ఉండగలిగినప్పుడే మనం క్రీస్తునకు దాసులమై ఉంటాం. మనుషుల దృష్టికి కూడా మనము యోగ్యులమంటే మంచివారమై ఉంటాము అని అర్థం. యోగ్యులమంటే మంచివారమై ఉంటాం. అందుకే దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము అనేది మనం ఆలోచన చేయాలి ప్రియులరా. మన పాపాలు మనం ఒప్పుకోవడమే కాకుండా మన సౌందర్యము ఎటువంటిదిగా ఉండాలనో మనం ఆలోచన చేస్తున్నాం. అక్కడ సూలమిత అంటాది, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ఆమె చెప్పుకోవడమే కాకుండా ఆమె చెప్పుకునే దాంట్లో పక్కా నిజం ఉంది. ఎందుకు? ఆమె కరెక్ట్గా పాటిస్తుంది అన్నీ. ఆమె సంఘములో అయినా సమాజంలో అయినా ఎక్కడైనా అన్ని విధాల ఆమె పాటిస్తుంది. కాబట్టి ఆమె చెప్పుకోవడానికి అర్హురాలు. మనం అర్హురాలుగా ఉండాలి, అర్హులుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో యోగ్యులముగా మనం ఉంటాం. ప్రభు మనల్ని మెచ్చుకుంటాడు. మనం ఆలోచన చేస్తే రోమా పత్రికలో మనం ఇప్పుడు ఆలోచన చేసినప్పుడు ఆ మాటలు మనకు కనబడతాయి. చూడండి ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలు కూడా ఒక మాట మనకు కనబడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ 12వ వచనం నుంచి చాలా వచనాలు ఉన్నాయి. అయినా చదువుదాం మనకు అర్థమయ్యే రీతిలో. మమ్మల్ని మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకున్నట్టు లేదు, కానీ హృదయమునందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారం కలగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణం కలిగించుచున్నాము. ఎలైనగా మేము ఎరివారమైతే మా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గలవారమైతే మా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. ఎలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకున్నాము. మనం కూడా అలా నిశ్చయించుకున్నామా? మనందరి కొరకు ప్రభు చనిపోయాడు. అందరి కొరకు, నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు ఆయన అందరి కొరకు చనిపోయాడు. అందరి కొరకు ఆయన తిరిగి మృతి పొంది తిరిగి లేచాడు. అందరినీ అనీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా చేశాడు. అందరినీ ఆయన రక్తంలో కడగబడుతున్నాడు. ఆయన రక్తాన్ని ఆశ్రయించినప్పుడు యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపముని మనల్ని పవిత్రపరుస్తుంది. 1 యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తం మన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. అందరి కొరకు ఆయన మరణించాడు, అందరి కొరకు ఆయన తిరిగి లేచాడు. అయితే ఆయనలో మనం కూడా
జీవించు వారము ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకున్నాము. మనం నిశ్చయించుకున్నామా? అందుకే కింద అంటాడు ఆయన, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇవిగో కొత్త వాయను. కొత్త జీవితం మనలో ఉండాలనేదే దేవుడు కోరుకునేది. కాబట్టి ప్రియులారా, మన జీవితం నూతనమైనదిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా ఒక మాట ఉంది. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. చూడండి ప్రియులారా, మనం మెప్పు కావాలంటే మనం ఏం చేయాలి? ప్రభు వచ్చు వరకు దేనిని గురించి కూడా మనం ఆలోచించకూడదు, తీర్పు తీర్చకూడదు. దేని విషయం కూడా మనం నమ్మకంగా ఉండాలి. గృహ నిర్వాహం గురించి అక్కడ చెప్తూ మనం ఆయన ఆ మాటలు రాయించాడు. పైన 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఇలాగున క్రీస్తు సేవకులు మనయు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మనయు ప్రతి మనుషుడు మమ్మల్ని భావింపవలెను. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము. మీ చేతనైనా ఏ మనుషుని చేతనైనా నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే అంటూ ఆ మాటలు రాయించాడు. ఆ మాటలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎందుకంటే ప్రభు విమర్శించేవాడు, మనల్ని మెచ్చుకునేవాడు ప్రభువే, ఆధిక్యలు ఇచ్చేవాడు ప్రభువే. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన హెచ్చించగలడు. అక్కడ సూలమితి తన రూపాన్ని గురించి, తన సౌందర్యం గురించి రాయబడింది. తన పాప జీవితంలో ఎలా ఉంది, తన ఆంతర్య జీవితంలో ఎలా సౌందర్యం పొందింది, ఆంతర్య జీవితంలో ఎలా సౌందర్యం పొందిందో అక్కడ సూలమితి రాయబడింది. నేను నల్లని దానను, అయినను నేను సౌందర్యవంతురాలను. అటువంటి స్వభావం మనం కూడా కలిగి ప్రభువుని వెంబడిస్తే మన ఒప్పుకునే జీవితాన్ని బట్టి, ఆనాడు కయ్యూను ఒప్పుకొని ఉంటే కయ్యూనుకు పాపక్షమాపణ పొంది ఆయన అంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళేవాడు కాదు. ఆదాము అవలు ఒప్పుకొని ఉంటే మనం పాప స్థితిలోనికి మనం వెళ్ళేవారం కాదు. యాకోబు ఒప్పుకున్నాడు కాబట్టే ఆయన ప్రార్థనాపరుడుగా తీర్చబడ్డాడు. ఆనాడు మనం చూస్తే ఇంకా యెషయా గ్రంథంలో యెషయా ఒప్పుకున్నాడు కాబట్టి తనలో ఉన్న ఆ పొరపాటును, ఆయనలో ఉన్న ఆ దోషాన్ని తొలగించుకున్నాడు. పౌలు నా శరీరం ముందు చేస్తున్న పాపం ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న ఇట్టి పాప స్థితిలో నుంచి నన్ను రక్షించగలిగేది ఎవరు అంటున్నాడు. నేను పాపుల్లో ప్రధాన పాపినని ఆయన అంత సేవకుడైనా ఆయన ఒప్పుకుంటానే ఉన్నాడు. పాపులోని ప్రధాన పాపిని అంటున్నాడు. అందుకే ఒప్పుకునే జీవితంలో మనం ఉండాలి. సూలమితి ఉంది. సూలమితిని యెరూషలేము కుమార్తెలేమో ముందేమంటున్నారు, ఆమెను గురించి పొగడుతూ ఉన్నారు. ప్రభు పొగడుతున్నాడు. అయితే తను తాను పొగడుకున్నవాడు యోగ్యుడు కాడు, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. కాబట్టి ప్రభు మెప్పును మనం కోరి ప్రభు సన్నిధానంలో మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే మనల్ని మనం మెచ్చుకుంటే ఉపయోగం లేదు. ఆ అన్న ఇట్లా, ఈ అక్క అట్లా, ఈ తమ్ముడు ఇట్లా, ఆ చెల్లి ఎట్లా, ఇటువంటి మనకు అవసరం లేదు. ఈ మెప్పులు మనకు అవసరం లేదు. మంచి పని చేస్తే మంచిగా పొగడము, చెడ్డ పని చేస్తే చెడ్డగా మాట్లాడుకోవడము ఇవి మనకు తగవు. మంచి అయినా చెడుైనా మనం సమాధానంతోనే వెళ్ళాలి. అప్పుడే ప్రభు సన్నిధిలో మనము ఆయన మెప్పును పొంది మనం ఆయనతో ఉండగలం. దేవుడి మాటలు దీవించును.